హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి మ్యాక్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఆ వీడియో చూసి అయితే ఈ వీడియో అయితే చూడండి. అలాగే అక్కడ ఇక్కడ అన్ని పెట్టేశాను అనమాట. ఇక ఇదే అండి మా బ్యాగ్ అయితే ఇదే. ఇక ఇద్దరికి ఒకే బ్యాగే, 1 వీక్ ప్లానే కదా, అందుకోసమని ఒకే బ్యాగ్లో పెట్టేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక మా మ్యాక్స్ గాడి హడావిడి అయితే అంత ఇంత లేదు. చూడండి ఏం తినదు, నుంచి వెయిట్ చేస్తున్నాడు వీడు. నువ్వు కూడా లే అరవకో, ఇట్లా హడావిడి చేస్తాడు. ఇంకా వీడి హడావిడి ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, ఇంకా జర్నీ బ్లాగ్ కూడా అలా కంటిన్యూగా ఉంటుంది, చూడండి స్కిప్ చేయకుండా. మ్యాక్స్ గాన్ అయితే ఇది కొత్తగా కొన్నామన్నమాట. మ్యాక్స్ గాన్కి ఈ గ్రిల్లు ఇక్కడ పెట్టేసాము. ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇప్పటికే అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. అవి అయితే దేవుని అనమాట. అక్కడ ఏమైనా నది కనబడిస్తే పాడేదామని అయితే తీసుకొని వెళ్తున్నాం నదిలో వేయడానికి. స్టార్ట్ అయితే సాయికి పూజ కూడా చేసుకున్నాం అనమాట. బయలుదేరేటప్పుడు కంపల్సరిగా పూజ చేసుకుంటాం. మా మ్యాక్స్ గాన్ టెన్షన్తోనే సగం విసుగు వస్తుంది జర్నీ అంటే. ఎలా వస్తున్నారు చూడండి, టెన్షన్ 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 పార్టీ. ఇంకా నేను వస్తున్నానా లేదన్నట్టు వస్తున్నాడు వాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్త గ్రిల్ అనమాట, అది కొత్తది తీసుకున్నాం. కానీ చాలా పెద్దగా అయింది, కార్లో అయితే సరిపోవట్లే. వాడు కొంచెం సాఫ్ట్గా ఉండాలనేసి అది తీసుకున్నాం, కానీ సరిపోవట్లే. కార్లో అయితే చాలా పెద్దగా అయిపోయింది. చూడండి కంగారు కంగారు వానికి. మేమున్న కంగారే లేకపోయినా కంగారే. పడుకుంటున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడండి వాడు. వేరే గ్రిల్ ఉండే వాడికి, వేరే కేసు. ఆ కేసులో కొంచెం వాడికి సాఫ్ట్గా ఉండేది కాదనమాట. అందుకోసమని ఇదైతే ఆర్డర్ చేశాను. మరి ఎలా ఉంటుందో తెలీదు. కనులు పోయేంత వరకు అది గ్రిల్ ఉంటుందో ఉండదో కూడా తెలీదు, చూడాలి, చూద్దాం. ఇలాగే నా వ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది కర్నూలుకి వెళ్ళే వరకు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో. మా మ్యాక్స్తో ట్రావెలింగ్ అంత ఈజీ కాదనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా డ్రైవింగ్ చేస్తున్నారు. ఆయన డ్రైవింగ్లో బిజీ లేండి, ఇంకా మాట్లాడరు. 1 అయింది, మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయింది. 1కి స్టార్ట్ అయ్యాము. 10కే వెళ్ళాలనుకున్నాం, కానీ మాది లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి కర్నూలుకి ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఏ టైంకి వెళ్తామో కూడా మీకు చెప్తాను వెళ్ళిన తర్వాత. మ్యాక్స్ బాగుందారా డ్రిల్? బాగుందా నీ కేసు? వాడు ఇంకా స్పీడ్ పోతే కారు ఇంకా వాడు నిద్రపోతాడు అనమాట. స్పీడ్ వెళ్ళాలి, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ కదా, వాడు స్లోగా వెళ్తుంది. హైవేలో అయితే నిద్రపోతాడు మ్యాక్స్ గారు. ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు కదా, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది లేక్ అనమాట. ఈ లేక్కి ఒకసారి మ్యాక్స్ అని తీసుకొని అయితే వచ్చాము. బాగుంటుంది. ఒకసారి వచ్చాము అంతే, ఇంకా మళ్ళీ రాలేదు. కుదిరితే ఇంకోసారి వస్తాం. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. 1 క్రాస్ అయింది, అయినా కూడా ట్రాఫిక్ అయితే ఏం తగ్గలేదు. ఇంకా మేము బెంగళూరు దాటేసరికి ఏ టైం అవుతుందో మరి తెలీదు. చూడండి అన్నీ ఆగిపోయాయి, ఇంకా ఇప్పుడే కదులుతున్నాయి. మనం బెంగళూరు దాటాలంటేనే 3 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ పడుతుందంట. కొంచెం అర్లీగా బయలుదేరింటే బాగుంటుంది, కానీ మాది అర్లీగా అనుకుంటాం కానీ అవ్వదు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. మా మ్యాక్స్ గారు విండో నుంచి చూస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బయట చూసుకుంటూ. ఈ గ్రిల్ నచ్చిందని అనుకుంటున్నా వాడికి. నిద్ర కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా, ఇంకా మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్తుంటాం కదా, అందుకు వాడికి నిద్ర రాదు. హైవే పైన అయితే ఇంకా స్ట్రైట్గా వెళ్తాం కదా ఆగకుండా, అప్పుడైతే నిద్రపోతాడు వాడు. ఇంకా ఇప్పుడైతే నిద్రపోడు, టెన్షన్ పడుతూనే ఉంటాడు. వీడి టెన్షన్కి నాకు తల కొంచెం ఫుల్ హెడేక్ వస్తుంది. వీడి టెన్షన్ పడుతుంటే ఇంట్లో నుంచి ఏమి మనం లగేజ్ కూడా మర్చిపోయి వస్తాం కొన్ని. వాడి టెన్షన్కి వాడి ఫుల్ అరుపు, సౌండ్, వాడి గోలనే ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం ఏమేమి తీసుకోవాలనేది కూడా మర్చిపోతాం. ఎంత బాగుంది చూడండి వెదర్. వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ రోడ్ సైడ్ కూడా చెట్లే ఉంటాయి, ట్రీస్ ఎక్కువ అనమాట బెంగళూరులో. మన కర్నూలు సైడ్ అయితే అంత ట్రీస్ అయితే కనిపించవు రోడ్ల పైన. ట్రాఫిక్ చూడండి, ఫుల్ ట్రాఫిక్. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది.
మా ఆయన వచ్చేసి నిద్రపోద్దు, నాకు నిద్ర వస్తుంది అంటున్నాడు. కానీ నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. కానీ ఒక్కరికి మాత్రం నిద్ర రావట్లే. ఎవడో వాడు చూపిస్తా చూడండి. వీడికి మాత్రం నిద్ర రాదు. ప్రపంచంలో ఎవరికైనా నిద్ర వస్తుంది. ఇంట్లో మాత్రం 24 hours నిద్రపోతాడు. వీడే అమాయకంగా ఎక్కడో చూస్తున్నాడు కదా, వీడే అనమాట. వీడికి మాత్రం నిద్ర రావట్లేదు. ఈ రోజు పడుకుంటాడేమో అని చూస్తున్నా. కుయ్యని అక్కడ ట్రాఫిక్ వాళ్ళని, ఇక్కడ వాళ్ళని, వీళ్ళని అరుస్తున్నాడు. వాళ్ళు చూసినారంటే వీడి ముఖం పగులు కొడతారు. వాళ్ళపైన నడుస్తున్నాడు పోయి. అక్కడ ఇక్కడ రౌండ్ తిరిగేస్తున్నాడు మా మ్యాక్స్ గాడు. వీడికి మాత్రం నిద్ర రావట్లే. పడుకున్నప్పుడు కూడా చూపిస్తే ఎలా పడుకుంటాడో. ఓకేనా, చూడండి వీడి ఓవర్ యాక్షన్లు. బయటకు వచ్చి చూసుకుంటూ బయట వాళ్ళని అరుస్తూ హ్యాపీగా నిద్రపోవచ్చుగా, నిద్రపోడు. నా లాంటి వాళ్ళైతే హ్యాపీగా నిద్రపోతాను నేనైతే. నాకు జర్నీలో నిద్రపోవడమే ఇష్టం, బయటికి చూసే కంటే. చిన్నగా ఎంత కోతి పనులు ఏ ప్రపంచంలో ఎవ్వరు చేయరు కోతి పనులు. చూడండి ట్రీస్ ఎంత బాగున్నాయి. ట్రీస్ ఉంటాయి. ఇది వచ్చేసి కబ్బన్ పార్క్ అనమాట. ఇక్కడికైతే ఎప్పుడు రాలేదులేండి, జర్నీలో చూడడం మాత్రమే. చూసారు కదా, మా మ్యాక్స్ తో ట్రావెలింగ్ అంత ఈజీ ఉండదు నాకు, అందుకే బయటకు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే కబ్బన్ పార్క్ అనమాట బెంగళూరులో. చూసారు కదా, ఇప్పుడే ట్రాఫిక్ ఉండే మళ్ళీ ట్రాఫిక్. ఇది దాటుకొని వెళ్ళేసరికి 3 hours పట్టేలాగా ఉంది. 2 hours కూడా కాదు, 3 hours అయ్యేలాగా ఉంది ఈరోజు. ఎందుకు ఆఫ్టర్నూన్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. వీడు చూసారు కదా మా మ్యాక్స్ గారు. ఏంటి ఇక్కడ కనిపిస్తుంది కదా, గోల్ఫ్ గ్రౌండ్ అనమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. చాలా పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఫుల్గా అయితే వర్షం పడుతుంది. చిక్బల్లాపూర్. నేను ఇక్కడ దాకా అయితే ఫుల్గా నిద్రపోయినా, అందుకు వీడియో తీయలేదు. మా మ్యాక్స్ గారు అయితే అట్లే మేలుకున్నాడు, నేనైతే నిద్రపోయా అనమాట. చూడండి దొంగలు పట్టుకునేది అట్లా ఎట్లా చూస్తున్నాడు వాడు. వాడికి మాత్రం నిద్ర రావట్లేదు ఎందుకో మరి ఈరోజు. ఇక్కడ బజ్జీలు బాగుంటాయి అనమాట. లెమన్ రైస్కి బజ్జీలు అయితే తీసుకున్నాం. వేడిగా ఉన్నాయి బజ్జీలు అయితే. ఇంకా బజ్జీలు లెమన్ రైస్ అయితే తినాలి. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఎక్కడ చూసింది హిందూపూర్ దగ్గర ఫుల్ వర్షం అనమాట. ఇక్కడే మేము ఎప్పుడైనా వచ్చి బజ్జీలు తీసుకుంటాం. మా సైడ్ ఇంకా బెంగళూరులో బజ్జీలు కష్టం కదా, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బజ్జీలు అయితే తినిపోతాం. లేపాక్షికి వెళ్ళే రూట్ అది. ఎంత ఫుల్గా పడుతుంది చూడండి, అసలు ఏం కనబడట్లే. బజ్జీలు లెమన్ రైస్ వర్షంలో తింటుంటే చాలా బాగుంటుంది కదా. టైం ఇప్పుడు 3 cross 3:30 4 అయింది. 4కి అయితే లంచ్ చేస్తున్నాం మేము. బజ్జీలు లెమన్ సూపర్ ఉంది. బయట చూడండి ఫుల్గా వర్షం. ఇంకా మీ సైడ్ కూడా వర్షం పడుతుందా కామెంట్ చేయండి. ఇప్పుడే ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అవుతున్నాం. మా మ్యాక్స్ గారు చూస్తున్నాడు, ఒక బజ్జీ తిన్నాడు అంతే వాడు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో ఆరెంజ్ తింటున్నా. ఇక మా హస్బెండ్ అయితే కాఫీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడైతే ఆగాము. కాఫీ టైం వచ్చేసి 7 అవుతుంది. 7కి 8 minutes ఏమో ఉంది. ఇంకా కాఫీ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. స్ట్రాంగ్ కాఫీ తీసుకొని రా అనేది చెప్పాను. సరే అనేది అన్నారు. ఇంకా కాఫీ తాగుతూనే కదా రిలాక్స్ అయ్యేది. ఇంకా జర్నీలో కాఫీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాక్స్ చూడండి, ఆయన వెళ్ళేసరికి లేక చూస్తున్నాడు. ఇంక ఇది బాగుంది.
ఎలా చూస్తున్నాడు చూడండి. వీడి అంత అల్లరి ప్రపంచంలో ఎవరు ఉండరు మన మ్యాథ్స్ కానీ అంత అల్లరి. కాఫీ తాగేసి అయితే ఇంకా వెళ్ళడమే, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంటికి వెళ్ళే వరకు వ్లాగ్ ఉంటుంది ఇలాగే, ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఆయన కాఫీ అయితే తీసుకొని వస్తున్నారు, ఇంకా తాగేసి స్టార్ట్ అవ్వడమే. ఎంత పెద్దగా ఉంది గ్లాస్, అమ్మ ఎంత పెద్దగా ఉంది చూడండి గ్లాస్ అయితే. నేనైతే ఇంత తాగను మామూలుగా, అంటే జస్ట్ కొంచెం తాగుతా అంతే, ఇక్కడ దాకా తాగుతా అంతే కాఫీ. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇంత తాగలేనేమో, ఇంత తాగే అలవాటు అయితే లేదు. ఇక కర్నూలుకి అయితే అడుగు పెట్టేసాము. కర్నూలుకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, మన ప్లేస్కి మనకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ సూర్య భగవాన్ టెంపుల్, ఎంతైనా కర్నూలు ఫీలింగ్ కర్నూలే. చాలా నాకైతే చాలా ఇష్టం అనమాట, బెంగళూరులో కన్నా కర్నూలు అంటేనే ఇష్టం నాకు, బాగుంటుంది ఆ ఫీలింగ్. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం, ఇక్కడ నుంచి ఒక 10 minutes అంతే. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు, అక్కడ కనిపించేదే అనమాట. ఇంటికైతే వచ్చేసాము. రేపు నుంచి డైలీ పెట్టేకైతే ట్రై చేస్తాను వీడియోస్. ఈ బ్లూ కలర్ గేట్ అనమాట. మ్యాక్స్ గారు కార్లోనే ఉన్నాడు. ఇంకా లగేజ్ మొత్తం లోపల పెట్టాలా, ఆయన అయితే ఒక్కొక్కటిగా పెడుతున్నాడు. అక్కడ ఇంకో డాగ్ కనిపిస్తుంది కదా, దాని పేరు ఆండ్రీ అనమాట. ఇక్కడ ఉంటాడు వాడు. ఫస్ట్ నుంచి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మనకి, 7 years ఏమో ఉన్నాయి. వచ్చాడు, నన్ను కూడా పలకరించేకి వస్తున్నాడు. వచ్చాడు పలకరించేకి. మా మ్యాక్స్కి అస్సలు నచ్చాడు వీడైతే పాపం సైలెంట్గా ఉంటాడు, కానీ మ్యాక్స్ గారు అడుస్తాడు. ఎలా వస్తున్నాడు కానీ మ్యాక్స్ అని చూసి పరిగెత్తినాడు, ఇంకా పారిపోయినాడు, అక్కడికి వెళ్ళినాడు. మ్యాక్స్ని చూసి పోయినాడు, చూసి పరిగెత్తినాడు. ఇది తీసుకోపోతావా? వీడు చూడండి ఎలా వస్తున్నాడు, నన్ను దిగట్లేదు ఏంటి అని చూస్తున్నాడు. మా లగేజ్ ఇంత ఉంటుంది, అందుకే జర్నీస్ అంటే చాలా విసుగ్గా ఉంటుంది అనమాట. తీస్తాడులే, వస్తున్నాడు, తీస్తాడు. వీడే ఆండ్రీ. మా మ్యాక్స్ని చూసి భయపడతాడు, కానీ మా మ్యాక్స్ గారు చూస్తే ఒకటి భయపడ్డు. వీడైతే భయపడతాడు మ్యాక్స్ గారికి. చిన్నగా ఉన్న మ్యాక్స్ గారు అందరినీ భయపడిస్తాడు. సరే వీడు వస్తున్నాడని వాడు మ్యాక్స్ గారు అడుగుతాడు. వద్దు మ్యాక్స్ గన్ తీసుకొని అయితే వెళ్తున్నాడు. ఇంకా పైన పెట్టేసి వస్తాడు. అది 1 grill ఉంది. అడిగినట్టుంది. ఈ 2 కప్పులు ఉన్నాయి. మ్యాక్స్ గార్డ్ వస్తే ఆంటీ లోపలికి రాదు. ఇంకా పరిగెత్తుతున్నాడు. ఇద్దరికి పాపం కార్లో ఉండే కదా. ఇంకా అయితే వాటర్ దాహం అయింది వాడికి. వచ్చినప్పటి నుంచి వాటర్ అవుతున్నాడు. ఇంకా వాటర్ అయితే అయిపోయినాయి, కిందికి వెళ్ళి తీసుకురావాలి. అండ్ కర్నూలులో మా అత్తగారి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. బాయ్, థ్యాంక్ యూ.